గత కొన్ని రోజులుగా మనం ఎక్కువగా వినే పదం బడ్జెట్. అసలు ఒక గవర్నమెంట్ అనేది ఈ బడ్జెట్ ఎందుకు ప్రవేశపెడుతుంది అండ్ ఆ బడ్జెట్ చెప్పిన సెక్టార్స్ కి కావాల్సిన మనీని ఎలా గవర్నమెంట్ కి వస్తుంది? ముందుగా ఈ రీల్ ని షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఏ రాజకీయ పార్టీ అయినా సమాజం, రాజకీయాలు మరియు ఆర్థిక వ్యవస్థ పట్ల కొన్ని బాధ్యతలు ఉంటాయి. భారతదేశం వంటి వైవిధ్యభరితమైన దేశంలో దాని గొప్ప సాంస్కృతిక, మతపరమైన మరియు ఆర్థిక వస్త్రాలతో వనరులను తెలివిగా కేటాయించడం ప్రభుత్వానికి కీలకం. ఇందులో సమాజంలోని వెనుకబడిన వర్గాలను ఉద్ధరించడం, ప్రాంతీయ అసమానతలను తగ్గించడం, రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడం, నాణ్యమైన విద్యను అందించడం మరియు మరెన్నో ఉన్నాయి. అందువల్ల ఒక ప్రభుత్వానికి ఎకనామిక్ స్టెబిలిటీ మరియు గ్రోత్ కి అవసరమైన ఆర్థిక వ్యవహారాలను ప్లాన్ చేయడానికి మరియు నియంత్రించడానికి బడ్జెట్ అవసరం. బడ్జెట్ ప్రభుత్వ వనరులను కేటాయించడంలో, ట్యాక్స్ ఎలా నియంత్రణలో మరియు ఇన్వెస్ట్మెంట్స్ ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. సింపుల్ గా చెప్పాలి అంటే ప్రాపర్ బడ్జెట్ తో ఒక కంట్రీ యొక్క డెవలప్మెంట్ బాగుంటుంది.